హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. నేను మీ పల్లవి. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. మనం మురుమురాలతో వడలు చేసి చూపించబోతున్నానండి. ఏంటి మురుమురాలతో కూడా వడలు చేసుకుంటారా అని మీరు అనుకోవచ్చు. సో మనం మురుమురాలతో ఎన్నో రకాల స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. నేను కొన్ని లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ వడలు వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటాయి. మనం రెగ్యులర్గా మినప్ప వడలు వేసుకుంటూ ఉంటాం కదా, సో వాటికి భిన్నంగా ఉంటుంది. ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు వితిన్ 10 మినిట్స్తో. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మురుమురా వడల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కంప్లీట్గా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు మురుమురాలు తీసుకుంటున్నాను. ఇవి మనకి బొరుగులు పేలాలు అంటాం కదా, అవి ఒక 2 కప్పుల వరకు పేలాలు తీసుకున్నాక వాటర్ వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ నానబెట్టేసుకోండి. ఆలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి మనం మురుమురాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందులోకి ఒక పావు కప్ అంతా ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట. సో మురుమురాలు 2 కప్పులు తీసుకుంటే ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేయండి. ఇది ఎలాగో మనకు పౌడర్ ఏమీ కాదు, జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మురుమురాలు ఉన్నాయి కదా, వాటర్ తీసేసి మురుమురాలను మాత్రమే వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి పేస్ట్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా గోధుమ పిండి వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం వడకి పిండి ఎలా రుబ్బుకుంటామో సేమ్ అలాగే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి తొందరగానే గ్రైండ్ అయిపోతుందండి. సో చూసుకొని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇవి 2 వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నానండి. వంట సోడా అవసరమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా సోడా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి. ఈ మురుమురా వడలు టేస్ట్ చాలా బాగుంటాయి. వితిన్ 10 మినిట్స్లో మనం చేసుకోవచ్చు అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. దీన్ని మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా తీసుకోవచ్చు అండి. ఎలా అయినా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. ఇలా సోడా కూడా వేసి కలుపుకున్నాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చేతితో మొత్తం పిండిలో కలిసేలాగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకోండి. ఇలా చేతిని తడి చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేతికి తడి చేసుకొని సేమ్ మనం వడలు ఎలాగైతే వేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి చూడండి ఇలా ఈజీగా వడల్లా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఇలా ఒక్కొక్కటిగా వడల్లా వేసేసుకోవాలి. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా వడల్లా వేసుకొని చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది వడలు చేసుకోవడానికి రావట్లేదు, పిండి లూజ్గా అయిపోయింది అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి లేదంటే గోధుమ పిండి వేసుకొని కలుపుకొని ఇలా వడల్లా వేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ వడలు అనేవి. ఇక చూడండి, ఇక్కడ వడలు అనేవి మనకి మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇలా 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అయితే అస్సలు ఉడకదనమాట. సో ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వడలన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే మనకి మురుమురా వడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే అదిరిపోతాయండి. ఇన్స్టెంట్గా మనకి మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ మురుమురా వడల్ని ఒక్కసారి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మురుమురా వడలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు మరిన్ని ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూడాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అలా ఒకసారి కొట్టేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.